అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకల క్రాంతినగర్ నుంచి 20 కుటుంబాలు చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీకాకుళం మండల తెలుగుదేశం పార్టీ. వారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక కార్యక్రమం పెట్టుకొని పార్టీలోకి చేరడం జరిగింది. దీనివల్ల పార్టీ మరింత బలోపేతమైంది. వారందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రావటం, వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా పార్టీలోకి వచ్చిన వల్ల నియోజకవర్గంలో పార్టీకి మంచి ఉత్సాహం అనే జరిగాయి. వారందరినీ కొత్త పాత కలయికల్లో అందరినీ సమంగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఇక్కడ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైతే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారో అది నెరవేరుతుంది. కేంద్రంలో మోడీ గారు ప్రధాని కాబోతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు తెలియజేస్తున్నారు. సంతోషం. కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలం నుంచి సుమారుగా 150 కుటుంబాలు మన మాగుంట గారి అనుచరులు, వాళ్ళ ఫాలోవర్స్ ఏదైతేనేమి ఆయనతో పాటు 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం. మాకు ఎటువంటి అనుమానం లేదు. రేపు రాబోయే రోజుల్లో సింగరాయకొండ మండలం కూడా తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ రాబోతూ ఉంది. ఈ రాష్ట్ర పరిస్థితుల దిశగా మన రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారే రావాలని ఈరోజు యావత్ యువత, అలాగే మహిళలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరూ చూపు ఒకటే, మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఒంగోలుకి పార్లమెంట్ సభ్యులుగా శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కొండేపికి ఎమ్మెల్యేగా మళ్ళీ స్వామి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని మాకు ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయబోతూ ఉన్నారు. రేపు 30వ తారీఖు ఎన్నికల ప్రచారానికి నందమూరి బాలకృష్ణ గారు మర్రిపూడి హెడ్ క్వార్టర్కి రాబోతూ ఉన్నారు. అది కూడా ఒకసారి ఇక్కడ ప్రజలందరితో కూడా చర్చించుకొని అది కూడా ఘన విజయం, ఆ కార్యక్రమాన్ని కూడా విజయం చేస్తారని ఆశిస్తూ సెలవు. ఈరోజు ఇక్కడ సింగరాయకొండలో ఈ జాయినింగ్ ప్రోగ్రామ్ అనేది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెట్టడం జరిగింది. చాలా రోజుల నుంచి మాగుంట అభిమానులు, ఫాలోవర్స్ అందరూ తెలుగుదేశం పార్టీలోకి మేము జాయిన్ అవుతామని చెప్తుంటే దాన్ని కొన్ని రోజులు అంతా మేము కూర్చొని మాట్లాడుకొని ఎంతమందిని తీసుకురాగలుగుతాం అనేది అవన్నీ చేసుకొని తర్వాత ఈరోజు పెట్టుకుంటామని చెప్పి ప్లాన్ చేసి చాలా మంది రెడీ అవుతున్నారు. మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ ఒక జాయినింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టుకొని కూడా భారీగా మాగుంట ఫాలోవర్స్ అనేది సింగరాయకొండలో టీడీపీలో జాయినింగ్ అవ్వటం జరుగుతుంది. సింగరాయకొండ అనేది చాలా ఇంపార్టెంట్ మాగుంట కుటుంబానికి. మాకు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బాగా అనుబంధాలు ఉన్నాయి. వాళ్ళనందరినీ మేము కలుపుకొని పోవాలనే ఈ కార్యక్రమంలో ఇప్పుడు అందరినీ తీసుకొని పోతున్నాము. చాలా మంది ఏంటంటే మేము భయపడిపోయి మోడీ గారి మీద భయపడిపోయో లేకపోతే బీజేపీ మీద భయపడిపోయో కొంచెం వచ్చేదానికి కొంచెం స్లోగా ఉన్నారు. అవన్నీ ఏమీ ప్రాబ్లమ్స్ ఉండకుండా మేమందరం వాళ్ళతో మాట్లాడుకొని మైనారిటీస్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళని ఏంటంటే తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి రేపు వాళ్ళందరూ జనసేన బీజేపీతో కూడా కలిసి 100% 2 ఓట్లు సైకిల్ గుర్తుకే వేయాలని చెప్పి మేము కోరుకుంటూ వాళ్ళందరూ